శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ వింత కాపురం. రచన మసునూరి సుబ్బయ్య చౌదరి గారు. గలం జయశ్రీ. ఇక కథలోకి వెళితే, కాంతం, చాలా రోజులైందే గుత్తొంకాయ కూర తిని. ఇదిగో నవనవలాడే నీటొంకాయలు తెచ్చాను. మసాలా పెట్టొండితే అబ్బా నోరూరిపోతోంది. లాలాజలాన్ని లోనికి జుర్రుకుంటూ అన్నాడు సుబ్బారావు. ఇవాళ బెండకాయలు కోస్తున్నా. ఎంత నాజుగ్గా ఉన్నాయో. వారం నుంచి అనుకుంటున్నా బెండకాయ కూర తినాలని. ఇప్పటికి కుదిరింది. వంకాయ కూర రేపొండుతా. బెండకాయల్ని ముక్కలుగా కోస్తూ అంది కాంతం. వీల్లేదు, ఈరోజు వండాల్సింది వంకాయ కూరే. వేరేది వండితే ఈ సుబ్బారావు ముద్ద ముట్టడు. సీరియస్గా చెబుతున్నా, మాటంటే మాటే. అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు సుబ్బారావు. అలాగా, అయితే నా వరకే వండుకుంటాను. బెండకాయ, అందులోనూ లేత బెండకాయ కూర తినే అదృష్టం ఎంతమందికుంటుంది గనక. కోయడం ఏమాత్రం ఆపకుండా అంది కాంతం. ఓసి దుర్మార్గురాలా, భర్తను పస్తుపెట్టి నీ కడుపు నింపుకుంటావా? ఇంత అన్యాయం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? కలికాలం. పోని నీకు కావలసిన కూర నువ్వు వండుకొని నా వంకాయ కూర నాకొండొచ్చు కదా. రాజీ మార్గంలో అన్నాడు సుబ్బారావు. నాకు 2 కూరలు వండే ఓపిక లేదు. కావలసిన వాళ్ళు తినొచ్చు, లేకుంటే మానేయొచ్చు. బెండకాయ ముక్కల్ని నూనెతో కాగుతున్న మూకుట్లో వేస్తూ అంది కాంతం. సుయ్యమంటూ ఒక్కసారిగా వచ్చిన ఘాటుకు దగ్గుతూ, అంత చేవచచ్చెవరూ లేరిక్కడ. నచ్చింది వండుకొని తింటాం, లేకుంటే పస్తుంటాం. అంతేగాని ఎవరిని దేబ్రించం అన్నాడు సుబ్బారావు. అగ్గది, అది మగాడి మాట. మరింకేం, మీ ప్రయత్నాల్లో మీరుండండి. ఇదిగోండి గిన్నె, కత్తిపీట. వంకాయ వండుతారు, గుత్తొంకాయ వండుతారు. రాగం తీసింది కాంతం. సుబ్బారావుకి వంట రాదు. కాంతం పాట పాడుతూ వెక్కిరించడంతో కడుపు మండిపోయింది. చిరాగ్గా భార్య వంక చూసి, బాగా వండుకొని కడుపు నిండా మెక్కు. నేనుంటే దిష్టి తగులుతేమో. వస్తానమ్మా వ్యంగ్యంగా అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. సుబ్బారావు విశ్రాంత ఉపాధ్యాయుడు. తను చాలా అందంగా ఉంటానని అతనికో నమ్మకం. ఉద్యోగం చేస్తున్న కాలంలో తన ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. కాంతం గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కాంతం కూడా అంతే. పదవీ విరమణ తర్వాత ఖాళీ సమయం ఎక్కువైంది. ఇద్దరూ ఏం తోచక ఏదో మాటనుకోవడం, దాంతో అభిప్రాయ భేదాలొచ్చి గంటల తరబడి వాదించుకొని ఆయాసం తెచ్చుకొని మంచాల మీద నడుంవాలుస్తారు. కాంతానికి కొంచెం అతిశయం ఎక్కువ. కట్నం ఎక్కువ తెచ్చానని కొంచెం గర్వం కూడా ఉంది. దాంతో మాటకు మాట తిరగేస్తుంటుంది. ఉద్యోగం చేసినన్నాళ్ళు హడావుడిలో రుచిలేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బారావు. ఇప్పుడు నచ్చినవన్నీ వండించుకొని తినొచ్చని సంబరపడ్డాడు. కాని కాంతం తనకిష్టమైనదే వండుతుందని, ఇష్టమైందే చేస్తుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతోందతనికి. అది సినిమా కావచ్చు, చీర కావచ్చు, తన షర్ట్ కావచ్చు, గుడి కావచ్చు, తను అనుకున్నట్టే అన్నీ చేసిందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇప్పుడు తనకిష్టమైనవి చేసిపెట్టమని బ్రతిమాలుతున్నా ఆమె ఏమాత్రం కరగట్లేదు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు తగ్గుతూ వచ్చాయి. ఒకరినొకరు పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి ఉన్న వేరువేరు వస్తువులు మాత్రమే. తోడు లేకపోయినా ఏమీ కాదని అనుకుంటున్నారు. అసలు లేకుండా ఉంటే హాయిగా తమిష్టం వచ్చినట్టు ఉండొచ్చనుకునే విచిత్రపు ఆలోచనలు కూడా బయలుదేరాయి ఈ మధ్య. ఓ రోజు పొద్దున్నే తెలిసిన ట్రావెల్ ఏజెంట్ వచ్చాడు. వాళ్ళ సంస్థ నిర్వహిస్తున్న ఉత్తర భారతదేశ యాత్రల గురించి చెప్పుకొచ్చాడు. అందులో కాశీ యాత్రను ప్రముఖంగా ప్రస్తావించాడు. సంస్థ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కాశీలో ఉన్న 3 రోజుల ఖర్చు తామే భరిస్తామని ఊరించాడు. అదంతా విన్నాక సుబ్బారావుకి ఒంటరిగా కొన్ని రోజులు ప్రశాంతంగా కాశీయాత్ర చేసి రావాలనే బుద్ధి పుట్టింది. తను ఉత్తర దేశ యాత్రంటే కాంతం దక్షిణ దేశ యాత్రలంటుంది. అందుకని చెప్పకుండా ఒక్కడే వెళ్ళి రావాలనుకున్నాడు. ట్రావెల్ ఏజెంట్ని బయట కలిసి తనకు మాత్రమే టికెట్ తీసుకున్నాడు. విచిత్రంగా ఇలాంటి ఆలోచనే కాంతాందేను. భర్తకి దూరంగా ఓ 4 రోజులు గడిపితే బావుంటుందని అనుకొని తను ఒక టికెట్ తీసుకుంది. బయలుదేరే రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరూ విచిత్రంగా ప్రవర్తించసాగారు. ఇంకా ఎన్ని రోజులు? మహా అయితే 4 రోజులు. ఆ తర్వాత ఓ 15 రోజులు నీ పీడ ఉండదు నాకు అని ఎవరికి వారే అనుకుంటూ పక్కకు తిరిగి నవ్వుకునేవారు. యాత్రలకు కావలసిన సామాను, మందు మాకులు సూట్ కేసులో రహస్యంగా సర్దుకుంటూ గుంబనంగా ఉండసాగారు. యాత్రలకు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ముందుగా బయలుదేరింది కాంతం.
భర్త దగ్గర మరో తాళం ఉంది కాబట్టి డైనింగ్ టేబుల్ మీద తను యాత్రలకు వెళ్తున్నట్టు రాసిపెట్టిన ఉత్తరం చదువుకుంటాడని ఊహించిందామె. ఆమె వెళ్లిన కాసేపటికే వచ్చిన సుబ్బారావు తాళం వేసి ఉండడం చూసి పోసుకోల కబుర్లకు పోయుంటుందని, ఇదే మంచి అవకాశమని తాను ఉత్తరం రాసిపెట్టి బయలుదేరాడు. రైలెక్కి తమ సీట్లలో కూర్చున్నాక ఎవరికి వాళ్ళు చెప్పలేనంత ఆనందం అనుభవించారు. బెర్తులు వేరువేరుగా రావడం వల్ల కాశీ చేరే వరకు ఒకరినొకరు చూసుకోవడం కుదరలేదు. కాని రైలు దిగాక ఏజెంట్ అందర్నీ ఒకే చోటికి రమ్మనడంతో ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తెల్లబోయారు. అంతలోనే కాంతం తేరుకుంది. మనిషన్నాక బుద్ధి జ్ఞానం ఉండాలి. పెళ్ళానికి చెప్పకుండా జులాయిలా తిరిగే ఈ మనిషి ఎప్పటికి మారతాడో తగుదునమ్మా అని తీర్థయాత్రకు బయలుదేరాడమ్మా పురుషుడు. చేతులు తిప్పుకుంటూ గట్టిగా అరిచింది. అబ్బో, గురువింద గింజ నీతులు చెబుతుంది. అందరూ విని తరించండి బాబు. మొగుడికి చెప్పకుండా తను యాత్రలకు పోవచ్చట. కాని మొగుడన్నవాడికి ఆ మాత్రం స్వేచ్ఛ లేదట. చాలే, అందరూ చూసి నవ్వుతున్నారు. ఇక ఆ నోటికి తాళం వేయ్ గట్టిగానే అన్నాడు సుబ్బారావు. అప్పటికిగాని వాళ్ళు భార్యాభర్తలని మిగిలిన వాళ్లకు తెలిసి రాలేదు. వాళ్ళని మందలిస్తూ, పవిత్రమైన యాత్రలకు వచ్చి కూడా గొడవలు పెట్టుకుంటున్నారా? ఇంకాపండి. ఇప్పటికైనా ఇద్దరూ కలిసి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకోండి అని గడ్డిపెట్టారు. అలా వినే రకాలైతే ఇంతదాకా ఎందుకొస్తుంది? ఈ మనిషితోనా? చస్తే కుదరదు. నా జీవితంలో నేను చేసిన తప్పేమైనా ఉందంటే ఈ మనిషిని పెళ్లి చేసుకోవడమే. నేనసలు కాశీ వచ్చింది ఆ పాపం పోగొట్టుకోవడానికే అంది కాంతం. చూశారు కదా ఆ పెంకితనం. ఆమెకే అంతుంటే నాకెంతుండాలి? చెప్పేదేం లేదు. ఆమెదారామది, నాదార్ నాది అన్నాడు సుబ్బారావు. బాగుందయ్యా మీ గొడవ. కాని కాశీలో ఇద్దరూ కలిసే పూజా పునస్కారాలు చెయ్యాలి. లేకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం అని తోటివాళ్లు గట్టిగా చెప్పడంతో ఇద్దరూ తప్పనిసరే ఒక అంగీకారానికి వచ్చారు. భార్యాభర్తలు కాబట్టి ఇద్దరికీ కలిపి ఒకే గదిచ్చారు. పగలంతా కలిసి పూజలు చేయడం, ఆ తర్వాత బీభత్సంగా అరుస్తూ మాటలు విసురుకోవడం మొదలెట్టారు. మిగతా వాళ్లకు ప్రశాంతత లేకుండా పోయింది. కాని సలహా ఇచ్చారు కాబట్టి కక్కలేక మింగలేక ఊరుకున్నారు. ట్రావెల్స్ వాళ్ళు కాశీ నుండే మిగిలిన యాత్రలని ప్లాన్ వేయడంతో అన్ని రోజులు వాళ్ళిద్దరూ కలిసుండక తప్పలేదు. మిగిలిన వాళ్లకు బాధ తప్పలేదు. యాత్ర చివరి 3 రోజులు కాశీ విశ్వేశ్వరుని దర్శనం, గంగా స్నానాలు, అన్నపూర్ణాదేవి సందర్శనంతో పులకించిపోయారు యాత్రికులు. కాని వీళ్లకు మాత్రం యాత్రానందం ఏమాత్రం కలగడం లేదు. ఇద్దరు ఆలోచనలు ఒకరినొకరు ఎలా దెబ్బకొట్టుకోవాలనే దానిమీదే ఉన్నాయి. యాత్ర ఆఖరి రోజుకొచ్చింది. కాంతం మహత్తరమైన ప్లాన్ వేసింది. కాశీలో ఇష్టమైందో ఇష్టం లేనిదో వదిలేస్తే పుణ్యం వస్తుందని అందరూ అంటారు కాబట్టి మొగున్నే వదిలేస్తే పుణ్యం, పురుషార్థం దక్కుతాయని అనుకుంది. సుబ్బారావు తాలూకు ప్రయాణ పత్రాలు, డబ్బు, ఏటీఎం కార్డులు అన్నీ దొంగలించి డబ్బు మాత్రం తనుంచుకొని మిగిలినవన్నీ బయటపడేసి ఏ విరగనట్టు ఊరుకుంది. అటు సుబ్బారావు కూడా సరిగ్గా అలాగే ఆలోచించి అదే పని చేశాడు. తిరుగు ప్రయాణానికి రైలెక్కే హడావుడిలో సుబ్బారావు జేబులోని పర్సుని ఎవరో కొట్టేశారు. అది అతను గమనించలేదు. యాత్రికులందరూ ఎక్కాక ఒకసారి అందర్నీ పలకరించి ట్రావెల్స్ వాళ్ళందరూ దిగి వెళ్ళిపోయారు. రైలు బయలుదేరింది. కాసేపటికి టీసీ వచ్చాడు. అందరూ తమ తమ టిక్కెట్లు చూపించసాగారు. ఇప్పుడు బండారం బయటపడుతూనే కులుక్కుంటూ ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోసాగారు. ఈసారి బెర్తులు వేరైనా ఒకే పోగిలో ఉన్నారు భార్యాభర్తలు. టీసీ ముందుగా సుబ్బారావు దగ్గరికి వచ్చాడు. అతను తన సూట్ కేస్ తెరిచాడు. పెట్టిన చోట ఏవీ కనిపించలేదు. కంగారుగా సూట్ కేసంతా వెతికాడు. ఎక్కడా దొరకలేదు. వెర్రిముఖం వేశాడు. డబ్బులిస్తే టికెట్ ఇస్తానన్నాడు టీసీ. డబ్బుందన్న ధైర్యంతో జేబులో చేయి పెట్టిన సుబ్బారావుకి షాక్ కొట్టినట్టయింది. ఏంటయ్యా, ఏం మాట్లాడవేంటి? డబ్బులిస్తే రసీదు రాస్తా అన్నాడు టీసీ. డబ్బులు లేవండి. ఎవడో దొంగ విధవ కొట్టేసినట్టున్నాడండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు బిక్కమొహం పెట్టి అన్నాడు సుబ్బారావు. లేవంటే ఎలా? ఇక్కడంతా మీ వాళ్లే ఉన్నట్టున్నారుగా, అడిగి చూడండి. ఈలోగా నేను మిగిలిన బెర్తులు చెక్ చేసుకొని వస్తాను. లేకుంటే ఇబ్బంది పడతారు సుమా సున్నితంగా హెచ్చరించి ముందుకు నడిచాడు టీసీ. సుబ్బారావు అవస్థను వంగి వంగి చూస్తూ ఆనందంతో మెలికలు తిరిగిపోతోంది కాంతం. ఇంతలో టీసీ వచ్చి తన ముందు నిలబడడంతో కాగితాల కోసం బ్యాగ్లో చేపెట్టింది.
అంతలోనే తేలుకుట్టినట్టుగా కెవ్వుమంది. అందులో డబ్బూ లేదు, కాగితాలూ లేవు. గుడ్ల నీళ్లు గుడ్లకొక్కుకుంటూ బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అందరి వంకా చూడసాగింది. అక్కడ సుబ్బారావు పరిస్థితి కూడా అలాగే ఉంది. వీళ్ళ గొడవలతో అరుపులతో విసిగిపోయి ఉన్న జనం ఎవ్వరూ సాయం చేయలేదు. ఇద్దర్ని దింపేసి రైలు వెళ్ళిపోయింది. హిందీ అస్సలు రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రం. ప్లాట్ఫామ్ మీద దిక్కుతోచనట్టుగా నిలబడిపోయారు. తప్పు చేసినట్టుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. పరిస్థితులు ఇద్దర్నీ ఆత్మీయుల్లా మార్చాయి. తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తారేమోనని అటూ ఇటూ చూశాడు సుబ్బారావు. ఎవరూ కనిపించలేదు గాని వాళ్ళనే పట్టి పట్టి చూస్తున్న పోలీస్ కనిపించాడు. సుబ్బారావుకి భయమేసి గబుక్కున మొహం కిందికి దించేసుకొని పద పద అని కాంతాన్ని తొందరపెట్టి స్టేషన్లోనే వేరే చోటుకి తీసుకుపోయాడు. ఆయాసపడుతూ సామాన్ కింద పెట్టి వాటి పక్కన అయోమయంగా కూర్చొని దిక్కులు చూడసాగారు. కాసేపటికి సూట్ కేసులో వెతికి 10 రూపాయల చిల్లర సంపాదించి ఓ రొట్టె టీ తీసుకొచ్చి భార్యకిచ్చాడు సుబ్బారావు. అయ్యో, మీరసలు ఆకలి కాగలేరు, మీరు తినండి అంది కాంతం అభిమానంగా. ఇంకా నయం, భార్యని పస్తుంచి కడుపు నింపుకోమంటావా? తిను తిను, నేను ఓర్చుకోగలను అన్నాడు సుబ్బారావు ప్రేమగా. చెప్పొద్దు, భర్తంత అభిమానంగా అన్నందుకు కాంతానికి చాలా ఆనందంగా అనిపించింది. అంతలోనే తనెలా భర్తను కాల్చుకు తిన్నది గుర్తుకొచ్చి మనసులోనే చెంపలు వేసుకుంది. ఇంకెప్పుడు అలా చేయకూడదనుకుంది. ఆ రోజంతా అలాగే గడిపారు. నిద్ర కాగలేక నడుంవాల్చిన సుబ్బారావు చలికి వణకసాగాడు. తను కప్పుకున్న శాల్వాను భర్తకు కప్పింది కాంతం. మధ్యలో లేచిన సుబ్బారావు శాలువాను చూసి ఆశ్చర్యపోతూ భార్య వంక చూశాడు. ఆమె చలికి వణుకుతూనే జోగుతోంది. కాంతాన్ని అభిమానంగా చూసి ఇక ఆమెకు ఇష్టమైనట్టే ఉండాలని నిర్ణయించుకున్నాడు సుబ్బారావు. మర్నాడు అదృష్టవశాత్తు ట్రావెల్స్లో పనిచేసే కుర్రాడు కనిపించాడు. వాడికి తమ గోడు చెప్పుకున్నారు. వెంటనే ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేశాడతను. వాళ్ళూ కంగారు పడ్డారు. ఇలాంటివి జరిగితే తమకు చెడ్డ పేరొస్తుంది. అందుకే వాళ్లకు రైలు టికెట్లు కొనిచ్చి కొంచెం డబ్బు చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళగానే డబ్బు పంపించమని చెప్పి వచ్చేయమన్నారు. ఆ కుర్రాడు అలాగే చేసి వెళ్ళిపోయాడు. జనరల్ బోగీలో నానా యాతనలో పడ్డారు దంపతులు. కొద్ది దూరం పోయాక ఎలాగో ఓ సీట్ సంపాదించి కాంతాన్ని కూర్చోమన్నాడు సుబ్బారావు. అతనికి షుగర్, ఎక్కువసేపు నిలబడలేడు. అయినా తననే కూర్చోబెడుతున్న భర్త వంక అభిమానంగా చూసింది కాంతం. ప్రేమ పొంగుకొచ్చింది. ఇంకెప్పుడు భర్తను బాధ పెట్టకూడదనుకొని తనమీద ఒట్టేసుకుంది. నానా బాధలు పడి ఎలాగో ఇంటికి చేరారు భార్యాభర్తలు. ఇంటికున్న తాళం కప్ప చూశాక గుర్తుకొచ్చింది సుబ్బారావుకి. పోయిన పర్సులోనే తాళం చెవి కూడా ఉందని. తాళంతీ అన్నాడు కాంతం వంక చూస్తూ. కాంతం బ్యాగంతా జల్లెడ పట్టింది గాని తాళం చెవి కనపడలేదు. ఎక్కడ పడిపోయిందో గుర్తుకు రాలేదు. నీరసంగా ఉండి ఎప్పుడు పక్కమీద వాలుదామా అని ఎదురుచూస్తున్న సుబ్బారావుకి మండిపోయింది. మనిషన్నాక కాస్త బుద్ధుండాలి, అన్నీ అలా మర్చిపోతే ఎలా అంటూ కయ్యమన్నాడు. బుద్ధి ఎవరికుండాలి బుద్ధి? నాకా మీకా? ఆకన్న తాళం వేసిందెవరు? మీరా నేనా? రేవులో తాటి చెట్టులా ఇంతెత్తునుంటే సరిపోదు, కాస్త జ్ఞానం కూడా ఉండాలి. లేకపోతే మనిషికి గొడ్డుకి పెద్ద తేడా ఉండదు. వేసుకున్న ఒట్లన్నీ మర్చిపోయి గయ్యమంది కాంతం. మాట మీద మాట. మళ్ళీ ఆ ఇంట యుద్ధం మొదలైంది. ఇంతటితో జయశ్రీ వినిపించిన మసునూరి సుబ్బయ్య చౌదరి గారి కథ వింతకాపురం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.